మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. లోక్సభలో ఎన్నికల ప్రజా తీర్పు భద్రంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో 3 వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ తెలియాలన్నా జూన్ 1వ తేదీ వరకు ఆగాల్సిందే. మరోవైపు ఇన్నాళ్లు ప్రచార హడావుడి, మైకుల హోరు, రోడ్డు షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు ఇలా ప్రతి క్షణం హడావుడిగా గడిపిన అభ్యర్థులు, నాయకులు ఇప్పుడు సేద తీరేందుకు సిద్ధమవుతున్నారు. పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరం ముగిసినట్టేంది. ఇక ఓట్ల లెక్కింపు కోసం నేతలు 20 రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. లోక్సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 4 దశలు పూర్తయ్యాయి. మిగతా 3 దశలు కూడా పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా జూన్ 4న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టేబుల్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈవీఎంలతో పాటు 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్ను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూముల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.